11 అనే నంబర్తో వేరే ఏ నంబర్నైనా ఈజీగా మల్టిప్లై చేయడం ఏ విధంగానో చూద్దాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ 11 × 23 ఉంది. దీన్ని ఈ విధంగా చేయడం చూద్దాం. ఫస్ట్ 23లో వన్స్ ప్లేస్ ఏముంది, 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 3 రాసుకోవాలి. నెక్స్ట్ 2 + 3 కలుపుకోవాలి. 2 + 3 5. ఇక్కడ టెన్స్ ప్లేస్లో 5 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కదా, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 2 రాసుకోవాలి. అంటే ఇప్పుడు 11ని 23 మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 253 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 11 × 34. 34ని 11తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఇక్కడ 34లో వన్స్ ప్లేస్ ఏముంది, 4 రాసుకోవాలి. నెక్స్ట్ 3 + 4 చేయాలి. 3 + 4 7. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 3 అనే నెంబర్ని రాసేయాలి. 374 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 11ని 44తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 4, డైరెక్ట్ 4 రాసుకోవాలి. నెక్స్ట్ 4 + 4 8 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 4 రాసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ 484 వస్తుంది. నెక్స్ట్ 11ని 83తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ వన్స్ ప్లేస్ 3 రాసుకోవాలి. తర్వాత 8 + 3 11 వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్ 11 రాయొద్దు. 11లో వన్స్ ప్లేస్ నెంబర్ 1 ఉంది కాబట్టి 1 రాసుకోవాలి. ఇంకో 1 క్యారీ పెట్టుకోవాలన్నట్టు. నెక్స్ట్ 8 కదా, ఈ 8కి ఆ 1 క్యారీ కలుపుకోవాలి. 8 + 1 9. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది అన్నట్టు, 913. నెక్స్ట్ 11 × 66. 66తోని 11ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్స్ ప్లేస్ 6 + 6 12. 12 మీన్స్ 12 రాసుకోవాలి. 1 క్యారీ, 1 + 6 7. ఆన్సర్ 726.